అయ్యప్ప భక్తులకి గిఫ్ట్ పెట్టింది మా పాప పుట్టినరోజు నిన్న. ఆ పుట్టినరోజు పెట్టి ఒక 200 మంది భక్తులకి, అయ్యప్ప భక్తులు, భవానీలు, శివ భక్తులకి అందరికి కూడా ఇవాళ మనస్ఫూర్తిగా గిఫ్ట్ పెట్టడం జరిగింది. మాకు ఎప్పుడు కూడా ఏ సంవత్సరం కూడా ప్రతి ఒక్క రోజు ఏదో ఒక రోజు మిస్ అవుతుందని ప్రతి ఒక్క రోజు కూడా భక్తులకి ప్రసాదాల మధ్యగా సేకరిస్తారు. ఈ పేటం పెట్టిన నుంచి కూడా నేటికి మా మనీస్వామి గురుస్వామి పుణ్యకా నుంచి, అలాగే పశ్చిమ రామకృష్ణ గురుస్వామి గారు ఉన్నారు. ఆ తర్వాత మనీ గురుస్వామి ఇంకా మేము ఎప్పుడు కూడా ఏ ఒక్క ఆశయాలు నేను ముందుకు వెళ్ళాలనుకున్నా ఆయన ఆత్మశాంతి గురించి నేను ఇక్కడ భక్తిపీఠం కట్టడం, భక్తులు అయ్యప్పనాలు లేదు, అయ్యప్ప వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ఏ సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా ముందరే 4 వేయడం జరిగింది. ఎప్పుడు 41,000 కార్తీక స్వామి చేసాం. ఇప్పుడు ఈసారి మాత్రం 48 రోజులు అవుతుంది మా దేశ. అంటే కఠినమైన దమ్మసారి చర్యలను పాటించవలసిందిగా అయ్యప్ప భక్తులు ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ఆయన కోరుకుని నమ్ముకున్నది అయ్యప్ప మనస్ఫూర్తిగా ఆ తండ్రి ఆశీర్వాదం ప్రతి ఒక్క భక్తులకి, వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ కుటుంబం అందరికీ ఉంటది. ఎందుకంటే 41 రోజు దోస్తులు వేయించి మనసు పూర్తిగా కళ్ళనీళ్ళతో తానం చేసి కిందన పడుకొని 41 రోజు అడవులు, కొండలు, ఎండ, వాన, అనకంట ఆ ఒక్క దోస్తు వేయిస్తారు. కాబట్టి ఆ దేవుడి ఆశీర్వాదం యావత్ భారతదేశం మొత్తం మీద లక్షలాది ప్రజలు సుదర్శనానికి అలవాట్లు అయిపోయి ఆ అలవాట్లు కూడా ఈ 41 రోజు నిర్మూలన చేసి వాళ్ళ ఆరోగ్యరీతిగా బాగుపడాలా, ఆ దేవుడి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకునే అయ్యప్ప వాళ్ళు వేయడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్క పేటలో ప్రతి ఒక్క గురుస్వామి కూడా గురుస్వామి ఉంటారు. ఆ గురుస్వాముల పెళ్లి పేటలో 4 వేసిన మాకు మా గురుస్వామి చేయిస్తారు మంచిది. మా స్వామి 4 వేసిన తర్వాతే మేము ఆ దేవుడు 4 వేసి ఆ అయ్యప్ప దగ్గరికి వెళ్ళి ఇంతటి వాళ్ళు అవనాస్థానం కూడా మా అనుభవాలు ప్రతి మోకాలు ఉన్నాడు. కానీ ఆయన మేము అందరూ ఆయన కలుసుకొని మా పేటలోకి వచ్చి మాతోనట్టుగా ఉంటాడని మేము ఎప్పుడు కూడా పేటలో అగరబత్తి పెట్టి వెలిగించిన వెంటనే ఆయన కలుసుకొని అగరబత్తి వెలిగిస్తాం, వ్యక్తి కూడా వెలిగిస్తాం. అట్టుపల్లి కూడా పెట్టి ఏ ఒక్కటి పెట్టినా పూజా కార్యక్రమం పెట్టినా ఆయన కనుక్కొని పెట్టే కార్యక్రమం. ఏంటంటే ఆయన అంటే మాకు ఒక అభిమానం, మేమంటే ఆయనకు ఒక అభిమానం. 10 మంది 20 మందితో పేట చెప్పారు. ఈ సంవత్సరం బట్టి స్టార్టింగ్ 48 మందితో పేట స్టార్ట్ చేస్తా. నిన్న 20 మంది వేశారు. మొత్తం ఇవాళ అయితే 100 నుంచి 150 మంది వరకు మొత్తం స్వాములు కానీ, భవానీలు కానీ, ఇప్పుడు తర్వాత శివభక్తులు కానీ అందరూ కూడా ఇంతమంది ఈ పేటానికి వస్తారని మేమైతే ఊహించుకోలేదు.